రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిఆర్పిఎస్ సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది. ఇక జూబ్లీహిల్స్ ఏసీపీ పి వెంకటగిరి ఈ నోటీసులు జారీ చేశారు. 2024 మార్చి 10వ తేదీన నమోదైన కేస్ అండ్ 70 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు తదుపరి విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వాస్తవాలు ఘటనలపై మీకు అవగాహన ఉందని దర్యాప్తులో తెలిసిందని దానిపై విచారించాల్సి ఉందని ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దాంతో నోటీస్ కాపీని సిబ్బందికి అందజేశారు. కాగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు జారీ చేయడం, ఇప్పుడు ఏకంగా ఆయనను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ సిద్ధం కావడం ప్రాధాన్యం సంచరించుకుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రస్తుత మాజీ అధికారులు, రాజకీయ నాయకుల్ని విచారించిన సిట్ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా హరీష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి సిట్ నుంచి తనకు నోటీసులు అందుతాయని హరీష్ రావు గతంలో ప్రకటించారు. ఇక పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు నోటీసులు జారీ చేస్తారని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు ఇస్తారని ముందుగానే అంచనా వేసి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరాన్ని బట్టి అధికారులు ట్యాపింగ్ చేస్తారని హరీష్ రావు గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పలువురు అధికారులు, నాయకులను విచారించిన తర్వాత దర్యాప్తులో భాగంగా హరీష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందు నుంచి కేసీఆర్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.